నోటస్ థర్డ్‌లా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చింది మూవీ. ఫిజిక్స్‌లో మనం చదివిన నోటస్ థర్డ్‌లా అంటే ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే కాన్సెప్ట్‌ని మన లైఫ్‌లో జరిగే కర్మతో కనెక్ట్ చేస్తూ ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌ని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. మరి ఈ అటెంప్ట్ వర్కౌట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే 2026లో ఒక మిస్టీరియస్ బుక్ ఒక పర్సన్ దగ్గరికి కొరియర్‌లో వస్తుంది. ఆ బుక్ చదవడం స్టార్ట్ చేశాక 1990స్‌లో జరిగిన 2 బ్రూటల్ మర్డర్స్, వాటి ఇన్వెస్టిగేషన్స్, అలాగే సుమంత్ క్యారెక్టర్ ఉన్న కనెక్షన్ ఒకటొకటిగా రివీల్ అవుతూ స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా సెటప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన వెంటనే డైరెక్టర్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతారు. ప్రెజెంట్ టైమ్ లైన్ 1960s ఇన్సిడెంట్స్, వాళ్ళ క్యారెక్టర్స్, నెరేటివ్ లైన్స్ ని ప్యారల్ గా చూపిస్తూ స్టోరీని బిల్డ్ చేస్తారు. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినా స్లోగా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆడియన్స్ ని స్టోరీ వరల్డ్ లోకి తీసుకెళ్తారు. 1990s బ్యాక్ డ్రాప్ ని రీక్రియేట్ చేసిన విధానం బాగుంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్, ఇన్వెస్టిగేషన్ సెటప్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్ని నేచురల్ ఫీల్ ఇస్తాయి. కానీ ఇక్కడ సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఫాస్ట్ ప్లేస్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. సీన్స్ అన్ని స్టోరీ కోసమే ఉన్నా నరేషన్ మాత్రం స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. ఇంటర్వెల్ వరకు పెద్ద ఎలివేషన్స్ కానీ షాకింగ్ మూమెంట్స్ కానీ పెద్ద ఏం ఉండవు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక డీసెంట్ సెటప్ ని క్రియేట్ చేస్తుంది. కానీ హై ఎక్సైట్మెంట్ మాత్రం జనరేట్ చేయదు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ కంప్లీట్ గా ట్రాక్ మారుతుంది. స్టోరీ స్పీడ్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మధ్య ఎమోషనల్ యాంగిల్, ఇన్వెస్టిగేషన్ లో వచ్చే న్యూ రివిలేషన్స్, 1990s ఇన్సిడెంట్స్ కి ప్రెసెంట్ టైమ్ లైన్ కి కనెక్షన్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అన్ఫోల్డ్ అవుతాయి. డైరెక్టర్ ఒక్కొక్క లేయర్ ని స్లోగా రివీల్ చేస్తూ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని మెయింటైన్ చేస్తారు. మెయిన్ గా నోటస్ థర్డ్ కాన్సెప్ట్ ని కర్మ సిద్ధాంతంతో కనెక్ట్ చేసిన విధానం మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ పాయింట్ నుంచి స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ట్విస్ట్లు అన్ని ఓవర్ సినిమాటిక్ గా కాకుండా స్టోరీ ఫ్లో లో నేచురల్ గా వెళ్తున్నట్టుగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా స్మూత్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫైనల్ ట్విస్ట్ రివీల్ అయ్యే విధానం బాగానే ఉంటుంది. స్టోరీకి ప్రాపర్ కన్క్లూజన్ ఇస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే కొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. లాస్ట్ 10 to 15 minutes లో రివీల్ అయ్యే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొంచెం డీటెయిలింగ్ గా చూపించి స్ట్రాంగ్ బీజియం ఎలివేట్ చేసి ఉంటే గూస్ బంప్స్ మూమెంట్ అయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్లైమాక్స్ కొంచెం ఫాస్ట్ ప్లేస్ గా ఫినిష్ చేసినట్టు అనిపించింది. ట్విస్ట్ బాగుంది, ఐడియా కూడా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుమంత్ గారి గురించి ఫస్ట్ చెప్పాలి. ఆయన రోల్ కి కావాల్సిన మెచ్యూరిటీ, కామ్నెస్, ఇంటెన్సిటీ అన్ని చాలా ఎఫర్టబుల్ గా క్యారీ చేశారు. సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. సపోర్టింగ్ రోల్స్ లో జగపతి బాబు గారు, అవసరాల శ్రీనివాస్ గారు, రవివర్మ గారు, హరిణిరావు గారు వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసింది. ఎక్స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి బీజియం చాలా హెల్ప్ అయింది. సెకండ్ హాఫ్ లో వచ్చే వెంటేజ్ ఫీల్ తో సాంగ్స్ అండ్ బీజియం సినిమా అట్మాస్ఫియర్ ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసే. క్లైమాక్స్ లో మాత్రం కొంచెం పవర్ఫుల్ బీజియం వచ్చి ఉంటే ఇంపాక్ట్ డబుల్ అయ్యేది. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా ఉంది. 1990s విలేజ్ సెటప్, లైటింగ్, కలర్ గ్రేడింగ్ అని రియలిస్టిక్ ఫీల్ ఇస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా కన్వీనియన్స్ గా ఉంది. డైరెక్టర్ అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ప్లస్ పాయింట్. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చింది. నోటన్స్ థర్డ్లో మాస్ కమర్షియల్ థ్రిల్లర్ అయితే కాదు, ఇది ఒక పేషెన్స్ తో చూడాల్సిన కాన్సెప్ట్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అండ్ క్లైమాక్స్ కొంచెం ఫాస్ట్ ప్లేస్డ్ ఎగ్జిక్యూషన్ మైనస్ అయినా సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ నరేషన్, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సినిమాని వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. క్యాజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళకైతే స్లోగా అనిపించవచ్చు, కానీ థ్రిల్లర్ లవర్స్కి మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్నా 100% నచ్చుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.